ఈ కథ మనల్ని కైలాసం నుంచి భూమి మీద ఒక చిన్న పల్లెటూరు దాకా తీసుకెళ్తుంది. నిజమే. ఇందులో తల్లి ప్రేమ, స్నేహం, కష్టాల్లో దేవుడి సహాయం ఇలాంటివన్నీ ఎలా ముడిపడి ఉన్నాయో చూద్దాం. గణపతి కృప, తల్లి ప్రేమ, స్నేహం, మనశ్శాంతి. ఇది కేవలం ఒక పాత కథలాంటిది కాదు. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు, వాటిని దాటే మార్గాల గురించి. కథ మొదలయ్యేది కైలాసంలో. అంతా పండగ వాతావరణం. గణేష చతుర్థి వస్తోంది. ఆ టైంలో పార్వతీదేవి తన కొడుకు గణపతిని అలంకరిస్తూ ఉంటుంది. గణపతి ఏమో భూలోకంలో భక్తులను కలవాలని చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ 10 రోజులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాడన్నమాట. అవును, కాని ఈ సంతోషం మధ్యలోనే ఒక ప్రమాదం కూడా పొంచి ఉంది. కాలాసురుడు అని ఒక రాక్షసుడు. వాడికి గణపతి అంటే అస్సలు గిట్టదు. ఈర్ష్య, ద్వేషం. ఆ ద్వేషంతో ఏం చేశాడంటే గణపతి తినే లడ్డుల్లో విషం కలిపేశాడు. పాపం గణపతికి తెలియదు గదా. తెలియకుండా లడ్డూలు తినేస్తాడు. అంతే, తీవ్రంగా ఆరోగ్యం పాడైపోతుంది. అస్వస్థతకు గురవుతాడు. మరి దేవతల వైద్యులుంటారు గదా. అందరూ ప్రయత్నిస్తారు, కాని ఏమీ లాభం ఉండదు. కైలాసమంతా ఆందోళన. పార్వతీదేవి కొడుకు పరిస్థితి చూసి తల్లడిల్లిపోతోంది. కాని కేవలం ఏడుస్తూ కూర్చోదు. తన మొత్తం మాతృత్వాన్ని, శక్తిని అంతా కూడగట్టుకొని శృంగార పూజ అనే ఒక ప్రత్యేకమైన పూజ చేస్తుంది. శృంగార పూజ? అవును, అది మామూలు పూజ కాదు. తల్లి ప్రేమలోని తీవ్రత, ఆ ఏకాగ్రత, ఆ శక్తితో అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని చూపించే ఘట్టమనమాట. ఆ ప్రేమశక్తి తరంగాలే గణపతిని మళ్లీ మామూలు మనిషిని చేస్తాయి. కైలాసంలో ఇది జరుగుతుంటే అదే సమయంలో కథ మనల్ని భూలోకానికి తీసుకెళ్తోంది. అవును, గణేష్పురి అనే ఊరు. అక్కడ వివేక్ అనే 7 ఏళ్ల అబ్బాయి. అతని జీవితంలో ఏం జరుగుతుంది? అతని ప్రపంచం మొత్తం తలక్రిందులవుతుంది. వాళ్ళమ్మ నీలం అనారోగ్యంతో చనిపోతుంది. అయ్యో పాపం. ఇది కథలో మరో ముఖ్యమైన మలుపు. చూడండి, కైలాసంలో తల్లి ప్రేమతో ప్రాణం నిలబడితే ఇక్కడ భూమిమీద తల్లి లేని లోటు ఒక పిల్లాడి జీవితాన్ని ఎలా చీకట్లోకి నెట్టేస్తుందో చూస్తాం. నిజమే. ఆ ఒంటరితనం, ఆ బాధ వివేక్ను మెల్లగా తప్పుదారి పట్టిస్తాయి. చెడు స్నేహాల వైపు వెళ్తాడు. మరి వాళ్ళ నాన్న హరీష్, ఆయన పరిస్థితి ఏంటి? ఆయనే చూసి ఎంత బాధపడి ఉంటాడు. కొడుకలా దారి తప్పుతుంటే చూస్తూ ఉండలేక ఇక చివరికి దేవుణ్ణే నమ్ముకుంటాడు. గణపతిని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనలోని నిజాయితీ, అది గణపతిని కదిలిస్తుంది. గణపతి నేరుగా దేవుడులా రాకుండా గను అనే ఒక పేద పిల్లాడి రూపంలో వస్తాడు. వివేక్ స్కూల్లో చేరతాడు. ఇదెందుకిలా? దేవుడు నేరుగా వచ్చి చెప్తే వివేక్ భయపడొచ్చు, లేదంటే నమ్మకపోవచ్చు కూడా. కాని గను రూపంలో ఒక ఫ్రెండ్ లాగా సానుభూతితో అతని లెవెల్కొచ్చి చెప్తే అది బాగా పనిచేస్తుంది. కరెక్టే. ఫ్రెండ్స్ ప్రభావం పిల్లలపై చాలా ఉంటుంది. మరి గను ఎలా మార్చాడు వివేక్ని? గను పద్ధతి చాలా సున్నితంగా ఉంటుంది. డైరెక్ట్గా లెక్చర్లివ్వడు. తన ప్రవర్తనతో, సరైన టైంలో చిన్న చిన్న మాటలతో, ప్రేమగా స్నేహం చేస్తూ వివేక్లో మంచి ఆలోచనల రేకెత్తిస్తాడు. గను చేసే పనులు, అతని మెచ్యూర్డ్ మాటలు, ఇవి అతను మామూలు పిల్లాడు కాదని సూచిస్తూనే ఉంటాయి. కాని ఆ విషయం వివేక్కి అప్పుడు అర్థం కాదు. వాళ్ల స్నేహం బలపడి వివేక్ బాగుపడతాడనమాట, చదువులో కూడా. అవును, చదువులో ఫస్ట్ వస్తాడు, మంచిదారులోకొస్తాడు. అంతా సెట్ అయింది అనుకుంటున్న టైంలో గను మాయమైపోతాడు. ఒక పక్క ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అని బాధ, ఇంకో పక్క అతని వల్లే కదా తను మారింది, ఆ సంతృప్తి. ఆ మాయమవ్వడం వెనుక కూడా ఒక కారణముంది. అదేంటి? వివేక్ని మార్చడానికి గను అవసరం. కాని వివేక్ తన కాళ్లమీద తాను నిలబడగలడు అని తెలిసాక ఆ దైవ సహాయం వెనక్కి వెళ్ళిపోతుంది. కొన్నాళ్ల తర్వాత వివేక్ ఒకరోజు గుడికి వెళ్తాడు. అక్కడ గణపతి విగ్రహం చేతికి తను గనుకి కట్టిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ లాంటి దారం కనిపిస్తుంది. ఓ మై గాడ్! క్షణం అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్టు అవుతుంది. తన ఫ్రెండ్, తన గైడ్, తనని కాపాడిన గను ఎవరో కాదు, వాళ్ల నాన్న ఎవరినైతే ప్రార్థించాడో ఆ గణపతే అని రియలైజ్ అవుతాడు. దేవుడు తన ప్రార్థన విని అంత దగ్గరగా, అంత మామూలు రూపంలో వచ్చి హెల్ప్ చేశాడనే విషయం అతనిలో ఎలాంటి మార్పు తెచ్చి ఉంటుంది? అతని నమ్మకాన్ని పదింతలు చేస్తుంది. దేవుడంటే విగ్రహాల్లోనో, పూజల్లోనో మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కరుణతో స్పందించి మన మధ్యనే, మన రూపంలోనే వచ్చి అండగా ఉంటాడని అర్థమవుతుంది. ఆ నమ్మకం అతనికి ధైర్యాన్నిస్తుంది. అపారమైన ధైర్యాన్ని, భరోసాని ఇస్తుంది. తన తండ్రితో కలిసి మరింత భక్తిగా గణపతిని పూజిస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో మళ్లీ ఏదైనా కష్టం వస్తే ఆ గను రూపంలోనో, ఇంకో రూపంలోనో ఆ దేవుడు తనకి తోడుగా ఉంటాడు అనే గట్టి నమ్మకం వస్తుంది. ఈ మొత్తం కథ చూస్తే కైలాసంలో జరిగిన సంఘటనలు, భూలోకంలో మనుషుల అనుభవాలు ఎంత చక్కగా ముడిపొడి ఉన్నాయో తెలుస్తుంది. నిజమే. పార్వతీదేవి ప్రేమ, వివేక్ తల్లి లేని లోటు, గను రూపంలో గణపతి స్నేహం, ఇవన్నీ కలిసి
ప్రేమ, స్నేహం, నమ్మకం ఎంత పవర్ఫుల్వో అవి ఎలాంటి కష్టాల నుంచైనా మనల్ని ఎలా బయటపడేస్తాయో చూపిస్తున్నాయి. అవును. ముఖ్యంగా ఈ కథ చెప్పేదేంటంటే దేవుడి దయ అనేది ఎప్పుడూ ఆకాశం నుంచి దిగివచ్చే అద్భుతంలాగా ఉండకపోవచ్చు. చాలాసార్లు అది మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా, చిన్న చిన్న సంఘటనల ద్వారా ఊహించని సహాయాల రూపంలో కనిపిస్తుంది. గనుపాత్ర అదే చెబుతుంది. అవును, గనుపాత్రే ఇదే బలంగా చెబుతోంది. ఆ సహాయాన్ని గుర్తించడానికి మనకు కొంచెం సెన్సిటివ్ హార్ట్, గ్రహణ శక్తి ఉండాలంతే. మీరు చెప్పింది ఆలోచింపజేస్తోంది. అంటే మన డైలీ లైఫ్లో మనకు ఎదురయ్యే చిన్న చిన్న సహాయాలు, ఓదార్పు మాటలు, ఫ్రెండ్స్ ఇచ్చే సలహాలు, వీటి వెనుక కూడా మనం గుర్తించలేని ఒక దైవ సహాయం, ఒక గైడెన్స్ ఉండొచ్చంటారా? ఖచ్చితంగా ఆ అవకాశముంది. కథనం మనల్ని ఆ దిశగా ఆలోచించమని ఎంకరేజ్ చేస్తోంది. ఆ దయను అందుకోవాలంటే మనం చెయ్యాల్సింది మనసును తెరిచి ఉంచడం, గ్రేట్ఫుల్గా ఉండటం, ఇంకా మనకు అందిన సహాయాన్ని ఇతరులకు కూడా పంచడానికి రెడీగా ఉండటం.